రేపాక గ్రామంలో నూతనంగా నిర్మించనున్న వివో భవనం పనులకు శంకుస్థాపన చేసిన మానకొండూరు ఎమ్మెల్యే. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఇల్లంతకుంట మండలం రేపాక గ్రామంలో నూతనంగా నిర్మించనున్న వివో భవనం పనులకు మానకొండూరు ఎమ్మెల్యే డాక్టర్ కవంపల్లి సత్యనారాయణ భూమి పూజ నిర్వహించారు. అనంతరం సతీమణి అంకిత్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ కవంపల్లి అనురాధతో కలిసి ఎమ్మెల్యే కేక్ కట్ చేసి మహిళలకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ కవంపల్లి సత్యనారాయణ మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాల్లోనూ రాణించాలన్నదే కాంగ్రెస్ ప్రభుత్వ అభిమతమన్నారు. ఆకాశంలోనే కాకుండా మహిళలు అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలుస్తున్నారని ఆయన కొనియాడారు. ఎందరో నారీమణులు చరిత్రలో తమకంటూ ఓ స్థానాన్ని సాధించుకుంటున్నారన్నారు. మహిళల స్థితిగతులు బాగుపరిచేందుకు, ఆర్థికంగా స్వయం సమృద్ధి సాధించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తుందని ఆయన పేర్కొన్నారు. అందులో భాగంగానే రాష్ట్ర వ్యాప్తంగా 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలనే లక్ష్యంతో ముందుకు సాగుతుందని తెలిపారు. ఎమ్మెల్యే సతీమణి డాక్టర్ కవంపల్లి అనురాధ మాట్లాడుతూ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మాత్రమే మహిళలను గౌరవించుకోవడం సరికాదని, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మహిళలకు ఉద్దేశించిన అనేక పథకాల ద్వారా ప్రతిరోజు మహిళలను గౌరవిస్తూనే ఉన్నారని తెలిపారు. మహిళలు సాధికారిత సాధించే విధంగా చర్యలు తీసుకోవడమే కాకుండా వారికి ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యంతో పాటు ఉచిత విద్యుత్తు రాయితీపై గ్యాస్ సిలిండర్ల పంపిణీ చేస్తూ మహిళలకు సముచిత గౌరవాన్ని ఇస్తున్నారన్నారు. మహిళలు ఎవరికి తీసిపోరని, మగవారికి సమానంగా అన్ని రంగాల్లో రాణిస్తూ ఆధిక్యతను చాటుతున్నారని ఆమె కొనియాడారు. ప్రతిరోజు కూడా మహిళలు మహిళా దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. ఎందుకంటే ప్రతిరోజు కూడా మహిళలు బస్సులో ప్రయాణం చేస్తున్నారు. ప్రజాప్రభుత్వంలో మనకి బస్సు ప్రయాణం ఉచితం కాబట్టి మహిళలని మన సీఎం రేవంత్ రెడ్డి గారు సన్మానించుకునే విధంగా ప్రతిరోజు కూడా మనకి ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించి ప్రతిరోజు మహిళల్ని గౌరవిస్తున్నారు. అంతేకాకుండా 200 యూనిట్ల కరెంటుకి మరి ఉచితంగా మరి బిల్లు లేకుండా 0 కరెంట్ బిల్ చేసి ఈరోజు లైట్లు వెలిగించినప్పుడల్లా, ఇంట్లో లైట్ వెలిగించినప్పుడల్లా కూడా మన మహిళా దినోత్సవం జరుపుకున్నట్టే లెక్క కదా. ఇంటికి దీపం ఇల్లాలంటారు, మరి ఆ దీపానికి ఒక ఇల్లు కావాలి కదా. ఆ ఇల్లు కావాలి కాబట్టి అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా ఇందిరమ్మ ఇల్లు ఇచ్చినటువంటి ఘనత, ఇందిరమ్మ ఇల్లులు ఇచ్చి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ప్రతిరోజు కూడా మహిళలు మహిళా దినోత్సవం జరుపుకుంటారు. కాబట్టి మార్చి 8వ తారీఖే మహిళా దినోత్సవం కాదు, ఈ ప్రజా ప్రభుత్వం ఉన్నంత వరకు మహిళా దినోత్సవం ప్రతిరోజు మహిళలు జరుపుకుంటున్నారు. అటువంటి మరి మహిళలకి అభివృద్ధిని కోరుకొని మహిళలని అన్నింటా ముందు నడిపే విధంగా ఈ ప్రజాప్రభుత్వం నడిపిస్తున్నటువంటి మన ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారికి ఎంతగానో ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అనుకుంటాం మనము మహిళలం మనకి సమాన హక్కులు కావాలి పురుషులతో అని అనుకుంటాం, కానీ మనం పురుషుల కన్నా ఏం కూడా తక్కువ కాదు. మనం ఎన్ని పనులు చేస్తాం, వాళ్ళు చేయగలుగుతారా మనం చేసిన పనులు? చెప్పండి అమ్మా. మనం పొద్దున్నే లేసి ఇల్లు ఊడ్చి వాకిలి ఊడ్చి అన్నీ చేసి పిల్లల్ని స్కూల్కి పంపించి వాళ్ళని రెడీ చేసి వాళ్ళకి జడలేసి వాళ్ళకి డబ్బాలు కట్టి, మరి భర్త కూడా ఎట్టైనా పోతుంటే ఆయనకో డబ్బా కొట్టి మనం సర్ది కట్టుకొని పొలం పని పోయి అక్కడ పని చేసుకొని మళ్ళీ ఇంటికి వచ్చి మళ్ళీ అదే పని చేసుకొని ఇంత పని చేసుకుంటూ ఇటు ఇంట బయట అన్ని చక్క పెట్టుకుంటాం. వీళ్ళు ఏం చేస్తారు, పొద్దున్న లేసి మనం టీ చేసిస్తే టీ తాగుతారు, కొంచెం పేపర్ చదువుతారు, పక్కన ఎవరైనా వస్తే వాళ్ళతో కొంచెం ముచ్చట పెడతారు, అవునా కాక బయటకు వెళ్తారు, ఏం పని చేస్తారు ఎవరికి తెలియదు. మళ్ళీ ఇంటికి వస్తారు, నేను అలసిపోయి వచ్చినా అంటారు, మళ్ళీ భార్యని టీ తీసుకురా అంటారు, ఈ కూర వండినావు నేను ఆ కూర వండమంటే ఈ కూర ఎందుకు వండని భార్యతో లొల్లి పెట్టుకుంటారు, బయటకు పోతారు, కొంచెం అటు ఇటు మళ్ళీ దోస్తాన్లో పోయి మళ్ళీ వచ్చి అయిపోతుంది. కానీ మనం చేసినంత పని, మనం ఇంటిని కాపాడుకొని మనం ఊరిని కాపాడుకొని మనం ఎంత కష్టపడుతున్నామో, మన కష్టం వెనుక ఎంత బాధ ఉందో మనకి తెలుసు. కాబట్టి మీరు పురుషుల కన్నా మాకు సమాన, మనము దేని విషయంలో కూడా తక్కువ కాదు, అన్ని విషయాలలో మనమే ఎక్కువ, వాళ్ళే మనకన్నా తక్కువ కదా. అట్లానే వాళ్ళకి ఎప్పుడు కూడా ఎదురు చెప్పొద్దు. భర్త కదా, భర్త ఇంటికి పెద్ద, ఆయనకి ఏ స్థానం ఇవ్వాలి, ఎంత గౌరవం ఇవ్వాలి, అంత గౌరవం ఖచ్చితంగా భర్తకి ఇచ్చి తీరాల్సింది. ఎందుకంటే అది మన మర్యాద. మీరందరూ ఉన్నారు కాబట్టి నేను పుట్టి పెరిగింది హైదరాబాద్లో. మా నాన్న నాకు చాలా నేర్పించినారు. అంటే చిన్న చిన్న విషయాలు
నుంచి పెద్ద విషయాల దాకా ఇల్లు ఎలా నడుపుకోవాలి, నువ్వు ఎంత పెద్ద డాక్టర్ అయినా, నువ్వు ఎంత పెద్ద లీడర్ అయినా, నీ భర్తకి నీ పిల్లలకి నీ చేత్తో నువ్వు వండి పెట్టుకొని వాళ్ళకి తినిపిస్తేనే నీకు ఒక తృప్తి అన్న దగ్గర నుంచి రాజకీయాలు నేర్పించారు మా నాన్న. ఎమ్మెల్యేలు ఎట్లా ఎలెక్ట్ అవుతారు, ఎంపీలు ఎట్లా ఎలెక్ట్ అవుతారు, క్రికెట్ గురించి చెప్పినారు, ఫుట్బాల్ గురించి చెప్పారు. అంటే మా నాన్న నాకు నేర్పించింది ఏది లేదు, అన్ని విషయాలలో నేర్పించినారు. మా అమ్మ నన్ను ఎప్పుడు కూడా ఇట్లుండి బిడ్డ అట్లుండి బిడ్డ, అత్తగారింటికి పోతే ఇలా ఉండాలి, ఇలా పని చేయాలి. మా అమ్మ నాకు ఒక్క మాట నేర్పించలేదు జీవితంలో. కాకపోతే ఈరోజు నేను ఈ స్థితిలో ఉన్నా అంటే మా అమ్మ నాకు ఏం మాట చెప్పలేదు, కానీ మా అమ్మ ఎంత జాగ్రత్తగా మా నాన్నకి చూసుకుందంటే, మా నాన్నకి ఏ కష్టం రాకుండా చూసుకుంది, మా నాన్నకి ఏది కావాలో అది చేసింది. ఉద్యోగం చేసుకుంటూ ఇల్లు ఎంత బాగా సర్దుకొని, మా నాన్నకి ఇంత కష్టం రాయలేదు మా అమ్మ. వాళ్ళ అత్తగారింటిని చూసుకుంది, వాళ్ళ ఆడబిడ్డని చూసుకుంది. మా అమ్మ ఎట్లయితే ఇంటిని బయట పనిని ఎంత బ్యాలెన్స్ చేసుకుందో మా అమ్మని చూసి నేను నేర్చుకున్నా. మా నాన్న చెప్తే నేర్చుకున్నా, కానీ మా అమ్మ ప్రవర్తన చూసి నేను చాలా నేర్చుకున్నాను లైఫ్లో. ఈరోజు నేను ఏదైతే ఉన్నానో కేవలం మా అమ్మ చూపినటువంటి మార్గంలోనే నేను నడిచిన. కాబట్టి మహిళల యొక్క ఇన్ఫ్లుయెన్స్ మనం చెప్పినా చెప్పకపోయినా మన పిల్లల మీద చాలా ఉంటుంది. కాబట్టి మనం ఏది మాట్లాడినా, ఏ దారిన నడిచినా, ఏది చేసినా మన పిల్లలు మనల్ని గమనిస్తారు, సొసైటీ మనల్ని గమనిస్తారు. మనం కూతుర్ని ఎట్లా చూసుకుంటున్నాం, ఇంకో ఇంటి నుంచి వచ్చిన కోడల్ని ఎట్లా చూసుకుంటున్నాం, అది మనం చెప్పినా చెప్పకపోయినా మన పిల్లలు గమనిస్తారు. కాబట్టి ఈరోజు కూడా మా డాక్టర్ సాబ్ ఆయనకి ఎంత ఊడిగం చేయని, మా అమ్మ ఇట్లా చేసింది, మా అమ్మ అట్లా చేసింది, మా అమ్మ అంతే. సో ఆ ఇన్ఫ్లుయెన్స్ అన్నది, తల్లి ఇన్ఫ్లుయెన్స్ అన్నది పిల్లల మీద చాలా ఉంటుంది. కాబట్టి మనం అందరం కూడా ఈ విషయాన్ని గ్రహించి గుర్తించి మన పిల్లల భవిష్యత్తుని మనమే తీర్చిదిద్దుకోవాలని మరొకసారి ఇంత సంఖ్యలో మీరు మహిళా మనులందరూ వచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. మీరు వచ్చినందుకు మీ అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ, నన్ను ప్రేమగా మీరు ఈ మహిళా దినోత్సవం రోజు పిలుచుకున్నారు. గ్రామస్తులకి, ముఖ్యంగా సర్పంచ్కి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ సమయం ఇచ్చినందుకు. శ్రీ సమ్మక్క సారక్క జ్యోతిష్యాలయం శ్రీ సమ్మక్క సారక్క దేవతల ఆరాధనతో మంత్రసిద్ధి, వాక్సిద్ధి పొందిన కోయ గురువు పి లక్ష్మణ్ రాజ్ గురూజీ. ఈ సృష్టిలో దైవశక్తి ఉన్నది ఎంత నిజమో, దుష్టశక్తి ఉన్నది అన్నది కూడా అంతే వాస్తవం. మనకు తెలియకుండానే మన చుట్టూ దుష్టశక్తులు తిరుగుతుంటాయి. మనమంటే గిట్టని వారు, మన ఎదుగుదల నచ్చని వారు మనపై ఎన్నో ప్రయోగాలు చేస్తుంటారు. ఈ ప్రయోగాల వల్ల మనశ్శాంతి కరువవుతుంది, లక్ష్మీ కటాక్షం దూరమవుతుంది, ఎదుగుదల ఆగిపోతుంది, ఆస్తులు చేజారుతుంటాయి, కుటుంబ కలహాలు చోటు చేసుకుంటాయి, రోడ్డు ప్రమాదాలు జరుగుతుంటాయి, ఆరోగ్య సమస్యలు రావడం, పెళ్లి సంబంధాలు కుదరకపోవడం, వివాహ బంధంలో బీటలు భారడం వంటి అనేక ఇబ్బందులకు గురవుతుంటారు. దుష్ట శక్తుల ప్రభావం నుండి బయటపడడానికి, ఉద్యోగాన్ని పొందడానికి, ఉద్యోగ ఉన్నతికి, వ్యాపార అభివృద్ధికి, కోర్టు సమస్యల పరిష్కారానికి, రాజకీయ ఎదుగుదలకు, వ్యవసాయంలో మేటి దిగుబడి కోసం, పిల్లల భవిష్యత్తు ఉజ్వలంగా ఉండేందుకు ఒక్కసారి మీరు శ్రీ సమ్మక్క సారక్క జ్యోతిష్య ఆలయాన్ని సందర్శించండి. లక్ష్మణ్ రాజు గురూజీని కలవండి. మీ జీవితంలో ఉన్న సమస్త సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. నరదోష, నాగదోషం, బాలగ్రహ దోషాలు, లక్ష్మీ కటాక్షం కోసం, ఆర్థిక అభివృద్ధి కోసం, కనుదిష్టి ప్రభావం, చెడు ప్రయోగాల నివారణ కోసం శక్తి పూజలు చేసి శాశ్వత పరిష్కారం చూపుతూ యంత్రాలు ఇవ్వబడును. అంతేకాక సంతాన ప్రాప్తి కొరకు, సర్వరోగ నివారణ కొరకు వన మూలికలతో మూలికా వైద్యం చేయబడును. సమస్య ఏదైనా పరిష్కారం మా వద్ద లభించును. నమ్మకంతో రండి, ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి. మా అడ్రస్ శ్రీ సమ్మక్క సారక్క జ్యోతిష్యాలయం, కోంపల్లి కమాన్ వద్ద, కోంపల్లి, మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లా. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 6369684174.